హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దీపికా డైరీస్. ఈరోజు ఈ బ్లాగ్లో చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది బాగా మిక్స్ చేసిన తర్వాత దాంట్లో ఆనియన్స్, టమాటోస్ మిర్చీస్ వేసుకోవాలి. గ్రేవీ కోసం గ్రేవీ కావాలంటే వేసుకోవచ్చు. అండ్ దెన్ బాగా క్లీన్ చేసిన చికెన్ అనేది దాంట్లో వేసేయాలన్నమాట. కొంచెం సాల్ట్, అల్లం తగినంత కారం, కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది. మొత్తం వేసుకున్న తర్వాత మంచిగా నీట్గా మిక్స్ చేయాలన్నమాట. ముక్కలకి అది మొత్తం పట్టేలాగా. మిక్స్ చేసిన తర్వాత కాసేపు మూత పెట్టి ఓపెన్ చేస్తే మనకి ఇలా కొంచెం వాటర్ లాగా, అంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా కొంచెం బయటకు వచ్చేస్తాయి అనమాట. కొంచెం గ్రేవీ లాగా అవుతుంది. బాగా మంచిగా ముక్కలు ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేస్తే ఆ ముక్కలకు అనేది మొత్తం మసాలా అనేది పడుతుంది అనమాట. మంచిగా ఉడికిన తర్వాత ఇవన్నీ వేయాలి. వేసిన తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసి లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ఇది మనం రోటీలోకైనా, రైస్లోకైనా, చపాతీలోకైనా, దేంట్లోకైనా తినొచ్చు అన్నమాట.